పిల్లలు మొబైల్ మెయింటైన్ చేస్తుంటారు? పెద్ద పాప చిన్న ఇద్దరికి ఇస్తాము, ఎందుకంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయారు, వాళ్ళకి చాట్ చేసుకోవాలని ఉంటుంది. బట్ ఒక సిస్టంలో మెయింటైన్ చేస్తారు. నేను 9:30, 10 మాక్సిమం వర్క్ ఉంటే 10 వరకు చూస్తాను, కానీ లేకుంటే 9:30కి మొబైల్, వాట్సాప్ అన్ని పక్కన పెట్టేస్తా. నేను పెడతాను కాబట్టి వాళ్ళు పెడతారు. వాళ్ళకి అది అలవాటు అవుతుందండి. ఏదైనా మనం అలవాటు చేసే దాన్ని బట్టి. నైట్ టైం పడుకోవాలి, లేట్ నైట్స్ నేను అక్సెప్ట్ చేయను. అంటే అక్సెప్ట్ చేయని మీన్స్ వాళ్ళకి చెప్తాను, లైట్ నైట్ పడుకోమని వదులుతాను. వదిలినప్పుడు వాళ్ళు మార్నింగ్ అనీజీగా ఉండడం, ఆ రోజంతా వాళ్ళకి డే అంతా ఇది మిస్ అవుతుంది కదా, వాళ్ళే ఫీల్ అవుతారు మా కరెక్టే నువ్వు చెప్పింది అని. సో వాళ్ళు ఆల్మోస్ట్ నా దీంట్లోకి వచ్చేసారు. మరీ ఇది కాదు కానీ బట్ వాళ్ళకి దేనో ద మెడిటేషన్, యోగా, ఆ ఇంట్రెస్ట్ ఏంటి లైఫ్ అంటే నాకంటే ఎక్కువ వాళ్ళు కూడా చెప్తుంటారు. ఈ మొబైల్ వల్ల, నెట్ వల్ల కొంచెం పిల్లలు సైడ్ ట్రాక్ పట్టే అవకాశాలు ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా మనం ఎలా వాళ్ళు చెప్తూ వస్తామో దాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి బయట తిరగడం అన్నీ ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లలు చాట్ చేయడం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అన్నీ ఇవ్వాలండి మనం. అన్నీ ఇచ్చి ఆ మధ్యలో మనమేమో మంచిగా జాగ్రత్త తీసుకురావాలి. అది మనం ఎలా మాట్లాడతాం ఆ మాటలు బట్టి ఉంటుంది. మన థింకింగ్ వాళ్ళకి ఎలా చెప్తాం వాళ్ళకి ఆ జాగ్రత్తలు బట్టి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఏంటండి, వాళ్ళకి కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటున్నాయి, వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు అలా మోటివేట్ చేసాం అనుకోండి, చిన్నప్పటి నుంచి అలా తీసుకొస్తే వాళ్ళ మైండ్ సెట్ అదే ఉంటుంది. ఎంతసేపు టైంపాస్ చేద్దాం, దీనికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం అలా ఉండదు. ఇంకా వాళ్ళకి ఏదో సాధించాలి, అవంటి దీంట్లో తీసుకురావాలి మనం. అది ఒక్కరోజుతో జరగదు. ఒక్కరోజుతో మనం సడన్గా ఇప్పుడు ఇచ్చేసి అన్నీ ఇచ్చేసి ఇప్పుడు నువ్వు మారిపోవాలి, నువ్వు ఇలా ఉండిపోవాలి అని అంటే దే కాంట్. మనం తీసుకొచ్చి చిన్న పిల్లల నుంచి ఏమంటారు, బిఫోర్ బార్ నుంచి మనం ఆ పిల్లలు అలా తీసుకురావాలి. అప్పటి నుంచి మీరు ఎలాంటి మ్యూజిక్ వింటారని అంటారు కదా, అది రియల్ అండి. అంతా అక్కడి నుంచి నేను ఎలా ట్రావెల్ చేస్తామో. ఇప్పుడు నేను ఇంత బిజీగా అందరూ అంటారు, ఒక క్వశ్చన్ అడుగుతారు, మేము 24 hours ఇంట్లో ఉంటాం. ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అన్నీ చేసి పెడతాం, అన్నీ చూస్తాం. బట్ మీ పిల్లలకి ఉన్నాయి అందరూ, ఈవెన్ మా రిలేటివ్స్ ఎవరిని అడిగినా కూడా మా పిల్లలు అంత డిసిప్లిన్గా సిస్టమేటిక్గా ఉంటారు. కబుర్ టైంపాస్ ఉంటుంది, అన్నీ మేము మాట్లాడుకో అన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ పర్ఫెక్షన్ ఉంటాయి. ఎలా చేస్తావు నువ్వు? షూటింగ్ వెళ్తావు అని అంటే ఫోన్ మీద జరిపిస్తాను అంత కొన్ని అంటే మనం ఎలా పెంచుకొని వస్తామంటే దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం కూడా. అది ఒక ఆర్ట్ అండి. అది మదర్ అనేవాళ్ళు అంత జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళు డెఫినెట్గా అన్నీ బాగుంటుంది. మీకు అన్నీ ఇస్తాను, నేను మొబైల్ ఇస్తాను, అన్ని ఫ్రీడమ్ ఇస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చాట్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తీసుకురావాలి. ఎప్పుడైతే మీరు కండిషన్ పెడతారో, స్ట్రిక్ట్గా మాట్లాడతారో, కొంచెం హార్ష్గా ఒక వర్డ్ యూజ్ చేస్తారో, అక్కడితో మీకు వాళ్ళ చిన్న పిల్లలండి ఒక ఇది లాంటిది, ఫ్లవర్ లాంటివి. అది నిలిపేస్తే ఏమవుతుంది చెప్పండి? అది అలా నేను తీసుకొస్తాను కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం జరిగినా నాకు చెప్తారు. మనం అడగకూడదు, వాళ్ళే చెప్తారు. ఈవెన్ ఎగ్జాంపుల్ అండి, వాళ్ళతో మాట్లాడాలి. మీరు ఎంతసేపు మొబైల్, టీవీ అన్నీ పక్కన పడేసి స్కూల్ నుంచి వస్తారు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేదానంటే, మార్నింగ్ లేస్తే వాళ్ళకి ఎంతసేపు రెడీ చేయడం, వాళ్ళని బాక్స్ కట్టేసేయడం, వాళ్ళకి తినిపించేయడం, డ్రెస్సెస్ వేసేయడం, అది తీసుకెళ్ళి ఆ బస్సులో పంపించడం, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్. అదొక మంచి టాస్క్లా ఫీల్ అవుతాను. అన్ని జాగ్రత్త చేసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా, ఆ బస్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళు వస్తారు ఇంటికి, నాన్న వస్తారు మమ్మీ అంటారు, వెళ్ళిపోయి వాళ్ళని తీసేసుకొచ్చి మళ్ళీ అన్నీ చూసేసుకొని వాళ్ళకి ఏంటంటే ఆ కేరింగ్ అవంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా వాళ్ళతో డీప్గా వెళ్ళాలంటే చాలా మంచి టిప్ ఏం చేస్తా, ఈవినింగ్ వాకింగ్ తీసుకెళ్ళండి. వాళ్ళు ఎంత ఓపెన్ అవుతారో చూడండి. ఎవ్రీథింగ్ వాళ్ళు దే విల్ షేర్. మీరు ఎప్పుడైతే ఆ స్పేస్ మనం ఇస్తామో వాళ్ళు బయట వెళ్ళి ఇంకొకటి చెప్పుకోరు, మదర్తో చెప్పుకుంటారు. ఆ స్పేస్ మనం ఇవ్వాలి. ఆ స్పేస్ ఇస్తే మీరు 10 years బయట ఉన్నా కూడా, దూరంగా ఉన్నాయి, ఇప్పుడు మా అమ్మాయి ఎక్కడ ఉంది, నేను ఎక్కడో ఉన్నాను, బట్ మేము అది ఉంటుంది మా ఇద్దరిలో. ఏమున్నా కూడా కామెడీ ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ మా అమ్మాయికి చాలా ఉంటుంది. మా దీంట్లో డిస్కషన్స్ చాలా కామెడీగా ఉంటుంది. ఈవెన్ మొన్న రీసెంట్గా షూటింగ్ వచ్చింది, వస్తే ఎవ్రీబడి ఆస్కింగ్ షూటింగ్లో అంత నవ్వుతున్నారు, అంత జోక్స్ ఏముంటాయి మదర్కి డాటర్కి అంటారు. వీళ్ళు నేను కొంచెం ఎవరన్నా ఇది చేస్తే యాక్ట్ చేసి చూపిస్తాను అనమాట, ఇమిటేట్ చేస్తాను. అవన్నీ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేసావు మమ్మీ, ఇంకోసారి చెయ్యి అంటారు. అన్ని కళలు ఉండాలండి. అలా ఉండి పెంచితే ఎవ్వరు ఏమంటారు, ఏ బ్యాడ్ దీంట్లో వెళ్ళరు. అది పేరెంట్స్తోనే ఉంది ఫస్ట్ పాయింట్. ఇంకా ఒక సెకండే ఫ్రెండ్స్, సెకండ్ వాళ్ళ సర్కిల్ ఫ్రెండ్స్, అది మనం చూసుకుంటూ జాగ్రత్త చెప్పుకుంటాం కాబట్టి దే చూస్ గుడ్ ఓన్లీ. గుడ్ కాకపోతే వాళ్ళు బ్యాడ్ ఉన్నా వాళ్ళని దే ఇగ్నోర్, అవాయిడ్ చేసి దే విల్ కమ్ బ్యాక్. అది
ఇది నేర్చుకున్నానంటే ఇవన్నీ బుక్స్ వల్లేనండి. నాకు ఎవరు చెప్పలేదు. కొన్ని నేను ఫీల్ అయ్యి ఆ మదర్ అండ్ అఫెక్షన్తో నేను నేర్చుకున్నది కొన్ని ఉంటే, కొన్ని ఇలా ఉంటే కరెక్ట్ కదా అనేది ఒక ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్న మాటలు. పిల్లలు డాడీ పిల్లల మమ్మీ పిల్లల? ఇద్దరు పిల్లలు, కానీ ఎక్కువ మమ్మీ. ఒక డిసిషన్ మేకింగ్ అంతా నన్ను అడుగుతారు. డాడీ ఏంటంటే ఒక రెస్పాన్సిబుల్ డాడీ. డాడీ ప్రాబ్లం ఇది మాకు కావాలి అదే అంటారు ఆయన. ఏమైనా కావాలంటే నా దగ్గరకు వస్తారు, కానీ డిసిషన్ మేకింగ్ మమ్మీని అడిగే, మమ్మీ నువ్వు చెప్పు ఏం తీసుకుందాం డ్రెస్. మమ్మీ నేను ఇంకా అప్డేట్గా ఉంటాను వాళ్ళకంటే. ఈ డ్రెస్ ఏ డ్రెస్ తీసుకోను, ఏ కోర్స్ తీసుకోను స్టడీస్లో, ఇవన్నీ కూడా నన్ను అడుగుతుంది మా అమ్మాయి. అంటే అంత బిలీఫ్ అనమాట. మమ్మీ డిసిషన్ కరెక్ట్గా ఉంటుంది. నేను దాని గురించి నన్ను నమ్ముతారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ కేరింగ్గా చూసుకోవాలి, ఇంకా ఎక్కువ జాగ్రత్తగా చెప్పాలి. మీరు ఎక్కువ చదువుకోలేదు కదా, మీకు ఈ కోర్సుల విషయం ఇవన్నీ ఎట్లా నేను తెలుసుకుంటుంటాను. అవుతారా? అప్డేట్ అంటే ఏంటి, నాకు ఉన్నారు కదా సర్కిల్ ఉంది కదా, మా షూటింగ్ లో ఉన్నారు కదా ఆర్టిస్ట్, వీళ్ళు వాళ్ళందరికీ చాట్ చేసి అన్ని అడిగి తెలుసుకొని ఏది బెస్ట్, తనకే ఎలా సూట్ అవుతుంది, ఇవన్నీ ఏం చెప్పి నేను చెప్తుంటాను. అన్ని టైప్ ఆఫ్ అన్ని జనరేషన్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నా ఫ్రెండ్స్. అంటే అందరితో మింగల్ అవుతాను నేను. నేను చెప్పే 2012 ఫెబ్లో అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యుయేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే ఇలా వెళ్ళింది, ఇలా సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది ఆవిడ, ఇలాంటి అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు.